కదా, దాని అర్థం ఇదా కాదని అడుగు. మా ఊరు చిలకలూరిపేటే. కాదంటే నేరుగా రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా భక్తిలో మునిగి అతనికే దిక్కు లేకపోతే సంవత్సరానికి ఒకసారి భక్తి చేసే నీ గతి నా గతి ఏంది? అంటే మన వాళ్ళకి ఏం చేస్తున్నారో చేస్తున్నారో ఏం ఒరుగుతుందో క్లారిటీ లేదు. మన వాళ్ళు ఏవేవి ఆధారం చేసుకున్నారో అవి మన వారిని రక్షించలేవన్న సత్యం మన వాళ్ళకి అర్థం కాల. ఇది ఎంత బాధాకరం. పాపం వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, 41 రోజు నానా బాధలు పడుతున్నారు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు, మైళ్ళు 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 కాళ్ళు పచ్చళ్ళైన దాకా నడుస్తున్నారు, మామిడి మీద జుట్టు ఊడిపోయిన దాకా మోస్తున్నారు. నానా బాధలు. కొంతమంది అయితే కత్తులతో గాయాలు చేసుకుంటారు, కొంతమంది ఇటు నుంచి ఇటు గుచ్చుకుంటారు. ఎందుకు రానాయన ఈ సాహసాలు అని అంటే పాపాలు పోతాయండి. మొన్న ఒక ఆమె ఎక్కడో గుహలో దేవుడు ఉన్నాడని గుహలోకి పోయి ఆ దారిలో ఇరుక్కుంది. ఆమెను ఇట్లాగినా వామ అంటుంది, అట్లాగినా వామ అంట. సరిగ్గా పోయి అదేమో జానాబెత్తడు గుహ ద్వారం. మరి ఎట్లా పిచ్చిదానా ఎందుకు ఇరుక్కున్నావు నువ్వు అంటే, దేవుడయ్యా స్వామయ్యా, దేవుడు ఎట్లా నన్ను ఎట్లా నాయన భగవంతుడు ఎట్నో ఆమెను మొత్తానికి బయటికి తేలని నాన్న యాగిపడ్డారు పాపం పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏ బాధ వచ్చినా పోలీసు వాళ్ళగా ముందుండేది పాపం. వాళ్ళు ఏడబుడతారు మైండ్ తక్కువ వాళ్ళందరూ. ఎన్ని దారులే వచ్చి ఇందులో అంటే కాదయ్యా, ఇందులో గుండా పోతేనే ఆయన స్వామి బాగా, ఇది సామాన్యమైన దారి కాదంట, ఇది మామూలు దారి, మహాద్వారం అంటయ్యా, ఇది మహాద్వారంగా డైరెక్ట్గా వచ్చేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం గుండెకి ఒత్తిడి తగిలితే అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళ అమాయకత్వం అది. జాలి పడాల్సిన విషయం చెల్లి. ఒక ఆమె బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద ముళ్ళ కంప పరిచి పుట్టిన బిడ్డని ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ కంప మీదకి విసురుతుంది. ఎందుకమ్మా నువ్వు ఎట్ట విసురుతున్నావు అంటే, అలా బిడ్డని దేవుడికి అలా ఇస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడికి ఏ రోగాలు రావని చెప్పారయ్యా, అందుకని వేసానట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడితే మంచి జరిగిద్దంట, తంతానంద స్వామి. వాడి చేత ఎన్ని తనులు తింటే అంత మంచిదంట. అడిగడిగి తనులు తింటున్నారు. ఆ మధ్యకాలంలో